కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ రేడియాలజీ విభాగంలో 4 ఎక్స్రే మిషన్లు అందులో మరియు ఒక సిఆర్ రీడర్ ప్రింటర్లను ప్రారంభించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ దాసి ప్రభాకర రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ మిషన్ల ద్వారా పేషెంట్లకు తొందరగా ఎక్స్రే తీయడం జరుగుతుందని అన్నారు. ఇంతకు ముందు 5 ఎక్స్రే ప్లాంటు విభిన్న చోట్లలో ఉన్నాయి. ఇవే కాకుండా మరొకటి డిజిటల్ ఎక్స్రే మిషన్ ఉంది అని అన్నారు. ఆసుపత్రిలో ఇప్పటివరకు 9 ఎక్స్రే ప్లాంట్లు ఉన్నాయి. ఈరోజు 4 ఎక్స్రే ప్లాంట్లు ప్రారంభించడం ద్వారా త్వరగా ఎక్స్రే తీయడానికి వీలుంటుందని తెలిపారు. గతంలో ఆసుపత్రిలో కరెంటు సమస్యలు ఉన్న నేపథ్యంలో వీటికి కూడా సమస్యల లేకుండా పూర్తిగా చేసి న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ కి ఎటువంటి పవర్ ప్రాబ్లం లేకుండా అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తెలియజేశారు. ఆసుపత్రిలోని నిన్ననే అర్థింగ్ కేబుల్ కూడా ఏర్పాటు చేయడం, దీనివల్ల మిషన్లు చెడిపోకుండా ప్రొటెక్షన్ చేస్తుందని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేయడమే నా లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి సిఎస్ఆర్ఓ డా వెంకటేశ్వరరావు, రేడియాలజీ హెచ్ఓడి డా రాధారాణి, ప్రొఫెసర్ డా పద్మాలత, డా హరినాథ్, ఆర్మో డా వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డా శివబాల నగాంజన్, డా సునీల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో మనము ఈరోజు 4 ఎక్స్రే ప్లాంట్లను ఓపెన్ చేయడం జరిగింది. 2 500 MA ఎక్స్రే ప్లాంట్లు, 2 300 MA ఎక్స్రే ప్లాంట్లు. వీటన్నిటినీ కూడా మనం ప్రారంభించడం వల్ల మనకు తొందరగా ఎక్స్రేలు తీయడానికి వీలుగా ఉంటుంది. ఇంతకుముందు మనకు 5 ఎక్స్రే ప్లాంట్లు విభిన్నమైన చోట్ల ఉన్నాయి. ఇదే కాకుండా ఒక డైరెక్ట్ డిజిటల్ రేడియోగ్రఫీ, అంటే దాంట్లో ఫిల్మ్ డెవలప్ చేయకుండా తీస్తేనే డైరెక్ట్గా కంప్యూటర్లోకి వస్తుంది, అది కూడా ఒకటి ఉంది. సో దాంతో కలిపితే ఇప్పుడు మనకు దాదాపు 9 ఎక్స్రే ప్లాంట్లు అయినట్లయితే వీలైనంత వరకు ఇప్పుడు ఈ 4 ఎక్స్రే ప్లాంట్లు కొంచెము స్టాటిక్ ఎక్స్రే ప్లాంట్లు, అంటే పెద్ద ఎక్స్రే ప్లాంట్లు ఇక్కడనే చేయడానికి, అంటే అన్నీ ఒకే రూఫ్ కింద. ఎందుకంటే పేషెంట్ డాక్టర్లు రాసినప్పుడు బ్లడ్ టెస్టులు, యూరిన్ టెస్టు, ఈసీజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ రాస్తారు. సో అవన్నీ కూడా ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్లో ఉంటే కన్వీనియంట్ ఉందని ఈ డయాగ్నోస్టిక్ బ్లాక్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం అన్ని వసతులు సిటీ స్కాన్తో సహా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇన్నాళ్ళలో కొంచెం కరెంటు ప్రాబ్లం ఉండేది. మొన్ననే మనము ఇక్కడ ఒక సబ్స్టేషన్ యార్డ్ అనబడే ఒక ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించాము. అంతేకాకుండా బయట నుంచి ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఏబీ స్విచ్ కూడా చేయడం జరిగింది. దీనికి కూడా అన్ని చోట్ల కూడా నిన్ననే మనం అర్థింగ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనివల్ల ఫ్లక్చుయేషన్స్ రావడము, తర్వాత మిషన్లు చెడిపోవడం ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఇక్కడ కూడా మనం ప్రారంభిస్తున్నాము. దీనివల్ల పేషెంట్స్కు చాలా సౌకర్యం ఉంటుంది. ఎక్స్రే కోసము ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా వీళ్ళు రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు కొన్ని క్యాసెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని క్యాసెట్స్ కావాలని అడిగారు. అవి నేను 10 క్యాసెట్స్ కోసము కొటేషన్ ఈరోజు తెప్పిస్తున్నాను. ఇది కూడా దాతల సహకారంతో ఒక 10 రోజుల్లో అవి కూడా కొనేసి అది ఒక 8 లక్షల రూపాయలు అవుతుంది. నేను ఏదో విధంగా ఇవి సర్దుబాటు చేసి పేషెంట్స్కు కన్వీనియంట్గా అన్ని ఎక్స్రేలు ఒకే చోట చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా ఆ డీడీఆర్ అనే మిషన్ డైరెక్ట్ డిజిటల్ అది కూడా షిఫ్ట్ చేయడానికి 6 లక్షలు అవుతుంది అన్నారు. అది కూడా నేను ప్రభుత్వంతో మాట్లాడి ఇదే కాంపౌండ్లోకి షిఫ్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను.